జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయన్య. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్తాను. సో అదేంటంటే కూటమి ప్రభుత్వం అండ్ జనసేన బాధ్యత. సో కూటమి ప్రభుత్వం అనేది మన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని కానీ లేకపోతే మన భారతదేశాన్ని కానీ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో ఉంచారు. సో ఇప్పుడు ఆయన ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో మంతనాలు జరిపి, ఎన్నో తనకు మించిన పనులు కూడా చేసి, తన ఆరోగ్యాన్ని సైతం కానీ, తన పర్సనల్ లైఫ్ని కానీ, తన ప్రొఫెషనల్ లైఫ్ని కానీ అన్నిటినీ పక్కన పెట్టి మనందరి కోసం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదంతా జరిగింది. సో ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన జన సైనికులారా, జనసేన నాయకులారా మరియు వీర మహిళలారా, సో దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన చేతిలో ఉంది. సో మనంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అది జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా. ఎందుకంటే అది ఇప్పుడు ఈ కూటమి ఫామ్ చేసింది మన స్వప్రయోజనాల కోసం కాదు, అలాగే సొంత ప్రయోజనాల కోసం కాదు. ఓకే, మనని మనం రాక్షస పాలన నుంచి కాపాడుకోవడానికి ఈ డెసిషన్ అనేది ఆయన తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, చాలామంది వాగుతుంటారు తమిళనాడులో ఆ పార్టీ గెలిచేసింది, పవన్ కళ్యాణ్ గారు గెలలేకపోయారు, అది ఇది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగ ఆలోచించుంటే ఆయన కూడా గెలిచేవారు. కానీ ఆయన అలా కాదు కదా. ఆయన పదవి కోసం కానీ, డబ్బు కోసం కానీ పోకలాడే మనిషి కాదు కదా. ఆయన మన కోసం పోకలాడే మనిషి. సో కాబట్టి అలాంటి నాయకుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా గ్లింప్స్ మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జనసేనని మనం వచ్చే ఎన్నికలు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో, అలానే ఫ్యూచర్లో మన పార్టీని ఒక ప్రయోజనాత్మక పార్టీ కింద, ఒక స్ట్రాంగ్ పార్టీ కింద తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రతి జనసేన కార్యకర్త మరియు ప్రతి జనసేన నాయకుల మీద ఉంది. సో మనందరూ కూడా కూటమిలో ఉన్నాం కాబట్టి మన కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎవరు కూడా ఇతర పార్టీలతో గొడవలు పెట్టుకోవడం కానీ, లేదంటే ఇతరులని హైలైట్ చేయడం కానీ, లేదంటే చేయడం కానీ అలాంటి ఏం చేయకండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనం స్ట్రెంథన్ చేసుకుందాం. మీకు ఒక విషయం తెలిసినట్టయితే జనసేన పార్టీకి ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది. కేవలం ఆయన వల్లే ఒక బ్రాండ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ స్టేట్లో సిబిఎన్ గారు కానీ, సెంట్రల్లో పిఎం నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత ఎలానే ఉన్నారు. సో మన అధినాయకులే ఎలానే ఉన్నప్పుడు కింద కేటర్లో కొట్టుకోవాల్సిన అవసరం మనకేముంటుంది? అది మీరు ఆలోచించాలి. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో కూడా మీరు చూసినట్లయితే సిబిఎన్ గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత బాగా మాట్లాడారు అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ద రిలేషన్షిప్ అట్ పీక్ లెవెల్ ఈజ్ అట్ స్ట్రాంగ్ ఫర్ ఆల్ ద లీడర్స్. పై లెవెల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కింద లెవెల్లో మనం కొట్టుకుని దాన్ని డైల్యూట్ చేసి అనవసరంగా మనం మీడియాకి మెసేజ్ అవ్వద్దు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయండి. అది మన జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా కలిసికట్టుగా మనం పనిచేసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. స్వలాభాలు పక్కన పెట్టేయండి, లేదంటే పదవులు రాలేదని బాధపడొద్దు, లేదంటే గుర్తింపు లేదని బాధపడొద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అవి రావాల్సిన టైంలో ఇవన్నీ మనకు అలా వస్తూనే ఉంటాయి. సో కాబట్టి దయచేసి ముందు రాబోయే ఎన్నికల్ని సమర్థంగా మనం తిప్పికొట్టి, ఓకే, ఎలాగైతే మన మెయిన్ ఎలక్షన్స్లో నెగ్గి మనం ఈరోజు మనం ఉనికిని చాటుకున్నాము, అలానే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా మనందరూ గట్టిగా కృషి చేసి మన పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. మన కాకినాడ జిల్లాకు వస్తే, కాకినాడ జిల్లా మన ఎంపీ ఉదయన్య గారి సారథ్యంలో, అలాగే మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు
సో మన కాకినాడ జిల్లా అంటే ఆయనదే. సో ఆయన ఒక బ్రాండెడ్ పొలిటీషియన్స్ని మన జిల్లాలో ఎస్టాబ్లిష్ చేసి సో ఇక్కడ గవర్నెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో మనందరూ కూడా అందులో భాగంగా బాధ్యతగా వ్యవహరించి మన పార్టీని మనం కాపాడుకుందాం, మన నాయకుల్ని మన నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై ఎంపీ ఉదయన్. థ్యాంక్ యూ.